హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారు ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది కేవలం ఒక రాశిఫలం చెప్పడానికే కాదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది గ్రహాల గమనం గురించి మాత్రమే కాదు. ఇది దైవం రాసిన ఒక విచిత్రమైన స్క్రిప్ట్ గురించి. మీరు కుంభరాశిలో పుట్టారా? అయితే ఒక్క క్షణం ఆగి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఎప్పుడూ జరగనటువంటి ఒక సంఘటన ఈ మార్చి నెల ముగిసేలోపు జరగబోతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. గ్రహాల స్థితిగతులను బట్టి, నక్షత్రాల సంచారాన్ని బట్టి స్పష్టంగా తెలుస్తున్న విషయం ఒక్కటే. ఈ రాశివారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించబోతుంది. లేదా మీకు ఇదివరకే పరిచయం ఉన్న ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనూహ్యమైన మలుపు తిరగబోతుంది. ఎవరామె? ఆమె మీ ఇంట్లో ఉండే మనిషా? లేదంటే ఉద్యోగంలో కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి? లేక ఎన్నో ఏళ్ళగా మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ ప్రేయస? ఆమె పేరులో ఉన్న మొదటి అక్షరం ఏంటి? ఆమె వలన మీకు ధనలాభం కలుగుతుందా? లేక మనశ్శాంతి లభిస్తుందా? అసలు ఆమెతో మీకు ఉండే బంధం ఏమిటి? భార్యనా? తల్లె? స్నేహితురాలా? ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తేనే ఆ పేరులోని మొదటి అక్షరంతో సహా మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది తెలియకుండా ఈ వీడియోను మధ్యలో వదిలేస్తే బహుశా మీకు అందబోయే ఒక గొప్ప అదృష్టాన్ని మీరు చేజార్చుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే శని భగవానుడు ఇచ్చే అవకాశం మళ్ళీ 30 ఏళ్ళ వరకు రాదు. ముందుగా సాక్షాత్తు ఆ శనీశ్వరుడు ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీరు నిజమైన కుంభరాశి వారైతే, ఆ శనిదేవుణ్ణి నమ్మిన వారైతే కింద కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని కామెంట్ చేసి మీ భక్తిని చాటుకోండి. ఎవరైతే మనస్ఫూర్తిగా శనిదేవుణ్ణి స్మరిస్తారో వారికి ఏళ్ళనాటి శని కూడా ఏమీ చేయలేదు. ఇక ఆలస్యం చేయకు అసలు రహస్యం ఏమిటో తెలుసుకుందాం రండి. నాకు తెలుసు కుంభరాశి వారు ఇప్పుడు ఎంతటి మానసిక సంఘర్షణలో ఉన్నారో నాకు బాగా తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. శని భగవానుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. దీనివలన ఏం జరుగుతుంది? చేతికి వచ్చిన డబ్బు నిలవటం లేదు. ఎంత కష్టపడినా గుర్తింపు రావటం లేదు. మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే ఈరోజు మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు. ముఖ్యంగా బంధువుల విషయంలో మీరు ఎంత తగ్గినా వారు మిమ్మల్ని మాటలతో ఎత్తిపొడుస్తూనే ఉన్నారు. నిద్రలేని రాత్రులు, మనసు నిండా ఆందోళన. అసలు నా జీవితం ఎప్పుడు మారుతుంది? నా కష్టాలు ఎప్పుడు తీరుతాయని మీరు ప్రతిరోజు దేవుడిని అడుగుతున్నారు కదండి. బాధపడకండి. చీకటి ఎంత ఎక్కువగా ఉంటే వెలుతురు అంత దగ్గరలో ఉన్నట్లు లెక్క. శనీశ్వరుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడే తప్ప శిక్షించడం లేదు. ఆయన న్యాయమూర్తి. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యాడు. అయితే ఆ ప్రతిఫలం నేరుగా డబ్బు రూపంలోనో లేదా బంగారం రూపంలోనో రాదు. శని భగవానుడు ఈసారి మీకు సహాయం చేయడానికి ఎంచుకున్న మార్గం శుక్రుడు. శుక్రుడు అంటే ఎవరు? స్త్రీకారకుడు, ఐశ్వర్యకారకుడు. అందుకే మార్చి నెల ముగిసేలోపు గ్రహమండలంలో ఒక అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. మీ కష్టాలను తీర్చడానికి, మీ కన్నీళ్లను తుడవడానికి ఒక స్త్రీ రూపంలో అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. అది ఎలా జరుగుతుందో, ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీకు సందేహం రావచ్చు, మేడం ఈ మార్చి చివరిలోనే ఎందుకు ఇన్నాళ్ళు జరగనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని. దానికి బలమైన జ్యోతిష కారణం ఉంది, వినండి. ప్రస్తుతం కుంభరాశిలో శని ఉన్నాడు. అదే సమయంలో మార్చి చివరకు వచ్చేసరికి శుక్రగ్రహం వీనస్ తన ఉచ్చస్థితి వైపు ప్రయాణిస్తూ కుంభరాశి వారికి అత్యంత యోగకారకమైన స్థానంలోకి వస్తున్నాడు. అంతేకాదు, రాబోయే రోజుల్లో రవి సంచారం కూడా మారుతుంది. దీని అర్థం ఏమిటంటే, శని అంటే కర్మ, శుక్రుడు అంటే భోగం. మరియు స్త్రీ ఎప్పుడైతే శని మరియు శుక్రుల ప్రభావం ఒక రాశి మీద పడుతుందో అప్పుడు ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఆడవారి వలన మేలు జరుగుతుంది. ఇది సైన్స్, ఇది జ్యోతిష శాస్త్ర సత్యం. కాబట్టి మార్చి 20వ తేదీ దాటిన తర్వాత మీ జీవితంలో 3
ప్రధానమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ 3 మార్పులకు కేంద్ర బిందువు ఆ స్త్రీనే. ఆ మార్పులు ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెంబర్ 1, ఆకస్మిక ధనలాభం, ఫైనాన్షియల్ గెయిన్. 2, ఏలేడి కుంభరాశి వారికి ఈ నెల చివరిలో ఒక స్త్రీ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందో. బహుశా మీరు అప్పుల బాధల్లో ఉండి ఉండవచ్చు. సరిగ్గా సమయానికి డబ్బు అందక సతమతమై ఉండవచ్చు. అప్పుడు మీ అమ్మగారి వైపు నుండి కానీ, మీ భార్య ఉద్యోగం ద్వారా కానీ, మీ ఆఫీసులో ఉండే ఒక లేడీ బాస్ వల్ల కానీ మీకు చేతికి డబ్బు అందుతుంది. ఇది మీ కష్టార్జితం కాదు, ఇది అదృష్టం. ఉదాహరణకు మీ భార్య పేరు మీద ఉన్న ఏదైనా ఆస్తి విలువ పెరగడం, లేదా ఆమెకు ప్రమోషన్స్ రావటం వల్ల మీ ఇంటి సమస్య తీరుతుంది. నెంబర్ 2, మానసికంగా ప్రశాంతత, మెంటల్ పీస్. ఎన్నాళ్ళు మీ మనసులో ఉన్న అలజడిని తగ్గించడానికి ఒక స్త్రీ మీకు తోడుగా నిలబడబోతుంది. ఆమె మీ స్నేహితురాలు కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు. ఆమె మీ దగ్గరకు వచ్చి మీ భుజం మీద చెయ్యి వేసి, భయపడకు, నేను ఉన్నాను అని చెప్పే ఆ ఒక్క మాట మీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఆమె ఇచ్చే సలహాల వలన మీరు ఎప్పటి నుండో తెగని ఒక సమస్యను చిటికలో పరిష్కరించుకుంటారు. నెంబర్ 3, శత్రువులపై విజయం, విక్టరీ ఓవర్ ఎనిమీస్. ఇది చాలా ముఖ్యం. మీ ఆఫీసులో కానీ, వ్యాపారంలో కానీ ఒక మహిళా ఫీమేల్ కాంపిటేటర్ మీకు ఇన్నాళ్ళు అడ్డంకులు సృష్టిస్తూ ఉండి ఉండవచ్చు. కానీ ఈ మార్చి ఎండింగ్ కల్లా సీన్ రివర్స్ అవుతుంది. ఆమె స్వయంగా వచ్చి మీతో రాజీ పడటమో, లేదా ఆమె మీ దారిలో నుండి తప్పుకోవడమో జరుగుతుంది. సాక్షాత్తు దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉండటం వలన ఇది సాధ్యం. మిత్రులారా, చూస్తున్నారు కదా, గ్రహాలు మీకు ఎంత అనుకూలంగా మారుతున్నాయో. మరి ఇంత మంచి విషయాన్ని మీ స్నేహితులతో పంచుకోవాలి కదండి. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న కుంభరాశి వారికి ఇప్పుడే షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పంచితే అది రెట్టింపై మన దగ్గరికే వస్తుంది. ఇప్పుడు అసలు ఘట్టానికి వద్దాం. ఆ స్త్రీ ఎవరు? ఆమె పేరులోని మొదటి అక్షరం ఏమిటి? ఇది తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పబోయే అక్షరాలు వేద న్యూమరాలజీ మరియు నామ నక్షత్ర సిద్ధాంతం ప్రకారం లెక్కించినవి. మార్చి నెల ముగిసేలోపు ఈ కుంభరాశి వారికి సహాయపడే ఆ స్త్రీ పేరు ఈ కింది అక్షరాలతో మొదలయ్యే అవకాశం 90% ఉంది. మీకు తెలిసిన వారిలో ఈ అక్షరాలతో పేర్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. గ్రూప్ 1 అక్షరాలు ఎస్ మరియు సా. ఉదాహరణకి శ్రావణి, సంధ్య, శైలజ, సరిత, సుమ. ఈ అక్షరాలతో పేరున్న స్త్రీ మీ జీవితంలోకి డబ్బును తీసుకువస్తుంది. ఒకవేళ మీ భార్య పేరు కానీ, బిజినెస్ పార్ట్నర్స్ పేరు కానీ ఈ అక్షరాలతో మొదలైతే ఈ వారం వారి మాటను జవదాటకండి. వారు చెప్పేదే చేయండి. మీకు ధనలాభం ఖాయం. గ్రూప్ 2 అక్షరాలు ఏ మరియు ఏ. ఉదాహరణకి అనిత, అనురాధ, అంజలి, అమూల్య. ఈ పేరు గల స్త్రీ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎక్కువగా ఇది మీ అమ్మగారు లేదా అక్క చెల్లెళ్ళు అయ్యే అవకాశం ఉంది. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి ఆశీస్సులు మీకు రక్షా కవచంలా పనిచేస్తాయి. గ్రూప్ 2 అక్షరాలు కే మరియు గా. కళ్యాణి, గీత, గాయత్రి. ఈ అక్షరాలతో పేరున్న మహిళలు మీ కెరియర్లో కీలక పాత్ర పోషిస్తారు. మీకు జాబ్ రెఫరల్ ఇవ్వడం కానీ, వ్యాపారంలో ఒక మంచి ఐడియా ఇవ్వడం కానీ జరుగుతుంది. గ్రూప్ 4 అక్షరాలు ఎం. మౌనిక, మాధవి, మహాలక్ష్మి. ఈ పేరు గల స్త్రీ వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు కుదరటం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ వీరి వల్లనే సాధ్యం. పి అక్షరంతో పల్లవి, ప్రియ, పద్మ. వీరు మీకు ఒక మంచి మార్గదర్శిగా ఉంటారు. ఒక నిమిషం ఆలోచించండి. నేను చెప్పిన ఈ అక్షరాల్లో మీ జీవితంలో ముఖ్యమైన స్త్రీల పేర్లు ఉన్నాయా ఉంటే వారి పేరును కింద కామెంట్ చేయండి. ఉదాహరణకు మై వైఫ్ నేమ్ స్టార్ట్స్ విత్ ఎస్ అని, లేదా మై మదర్ నేమ్ స్టార్ట్స్ విత్ ఏ అని కామెంట్ చేయండి. దీనివలన ఆ పాజిటివ్ ఎనర్జీ మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కానీ అసలు విషయం ఇంకా ఉంది. ఆమెతో మీ సంబంధం ఎలా ఉండబోతుంది?
మార్చి చివరిలో ఆమెతో గొడవలు జరుగుతాయా? ప్రేమ పెరుగుతుందా? ఇది తెలుసుకోకపోతే ప్రమాదం. కుంభరాశి వారి తత్వం మీకు కోపం త్వరగా రాదు, కానీ వస్తే ఎవరూ ఆపలేరు. మీకు ఎమోషన్స్ ఉంటాయి కానీ బయటపడరు. కానీ ఈ మార్చి నెల చివరిలో గ్రహాల ప్రభావం వలన మీ ఎమోషన్స్ అదుపు తప్పే అవకాశం ఉంది. అందుకే ఈ విషయాలు గుర్తుంచుకోండి. భార్యతో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి భార్యతో అనుబంధంగా అద్భుతంగా ఉంటుంది. కానీ చిన్న చిన్న ఇగో సమస్యలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో భార్యతో వాదించకండి. ఈ సమయంలో ఆమె తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. ఆమెకు విలువ ఇవ్వండి. అమ్మతో మాతృకారకుడైన చంద్రుడు ఈ మార్చి చివరిలో చంచలంగా ఉంటాడు కాబట్టి మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆమె మాటను ఎదిరించకండి. ఆమె మనసు కష్టపడితే శనిదేవుడు మీకు కోపగిస్తాడు. ప్రేమిస్తో మీరు ప్రేమలో ఉన్నారా? అయితే ఈ మార్చి చివరిలోపు జాగ్రత్త. చిన్న అపార్థం పెద్ద గొడవగా మారవచ్చు, కానీ మార్చి 28 నాటికి అంతా సర్దుకుంటుంది. మీరు నిజాయితీగా ఉంటే మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది. ఆఫీసులో స్త్రీలతో, ఆఫీసులో పనిచేసే మహిళలతో మర్యాదగా ప్రవర్తించండి. లేదంటే లేనిపోని నిందలు వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఏ స్త్రీని కూడా తక్కువ చేసి మాట్లాడకండి. ఇప్పుడు వారి చేతుల్లోనే మీ అదృష్టం ఉంది. కుంభరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. మరి మీ నక్షత్రానికి ఈ స్త్రీ యోగం ఎలా ఉందో చూద్దాం. 1. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు. మీకు కుజగ్రహం మరియు శనిగ్రహం ప్రభావం ఉంటుంది. ఈ మార్చి నెల ముగిసేలోపు మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ చాలా డామినేటింగ్గా ఉండవచ్చు, కానీ ఆమె వల్లనే మీ ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మీకు భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే యోగం ఒక స్త్రీ సహకారం వలన కలుగుతుంది. 2. శతభిషం నక్షత్రం. మీరు రాహు నక్షత్రం వారు. మీకు ఆకస్మిక సంఘటనలు ఎక్కువ. మీకు పరిచయం లేని ఒక కొత్త మహిళ వలన మీకు సాయం అందుతుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఒక లేడీ ఆఫీసర్ లేదా కన్సల్టెంట్ వలన పని అవుతుంది. కానీ జాగ్రత్త. మోసపూరిత స్త్రీలకు దూరంగా ఉండండి. 3. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. మీరు గురుగ్రహం నక్షత్రం వారు. మీకు మీ ఇంట్లోని పెద్దవారి వలన శుభం జరుగుతుంది. వారు దాచిపెట్టిన డబ్బును మీకు ఇవ్వడం లేదా బంగారు ఆభరణాలు మీకు ఇవ్వడం కానీ జరుగుతుంది. దైవభక్తి కలిగిన స్త్రీ వలన మీ మనసు మారుతుంది. సరే, అదృష్టం వస్తుంది అని చేతులు ముడుచుకొని కూర్చుంటే సరిపోదు. ఆ అదృష్టాన్ని మన వైపు తిప్పుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయాలి. మార్చి నెల ముగిసేలోపు కుంభరాశి వారు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే. 1. లక్ష్మీ కటాక్షం కోసం మార్చి నెలలో వచ్చే చివరి శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం దగ్గర లేదా తులసి కోట దగ్గర 2 మట్టి ప్రమిదల్లో ఆవు నేతితో దీపం వెలిగించండి. ఆ దీపం వెలుగుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని 11 సార్లు జపించండి. 2. స్త్రీలకు గౌరవం. ఇది చాలా ముఖ్యం. రాబోయే 10 రోజులు మీ ఇంట్లో ఉన్న ఆడవారికి ఏదైనా చిన్న బహుమతి ఇవ్వండి. అది ఖరీదైనది కానవసరం లేదు. కనీసం వారికి ఇష్టమైన స్వీట్స్ అయినా పర్వాలేదు. వారి ముఖంలో చిరునవ్వు చూస్తే శుక్రుడు మీకు వశమవుతాడు. 3. పక్షులకు ఆహారం. కుంభరాశికి అధిపతి శని. శనికి ప్రీతికరమైనది కాకులు మరియు పక్షులు. ప్రతిరోజు ఉదయం గుప్పుడు గింజలు పక్షులకు వేయండి. అది మీ కర్మదోషాలను తొలగిస్తుంది. మరొక రహస్య పరిహారం ఉంది. మీ దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడి ఉంటే దుర్గా, లలిత లేదా గ్రామదేవత అక్కడికి వెళ్ళి ఒక నిమ్మకాయ దండను సమర్పించండి. మీకున్న దృష్టి దోషాలు, నరదృష్టి పటాపంచలైపోతాయి. ఈ పరిహారాలు పాటించండి. మార్చి నెల ముగిసేలోపు అద్భుతాలు చూడండి. కుంభరాశి వారు మీకు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్నటి వరకు మీరు పడిన కష్టం వేరు, రేపు రాబోయే సుఖం వేరు.
ఈ మార్చి నెల ముగింపు మీ కష్టాలకు ముగింపు కాబోతుంది. ఆ స్త్రీ రూపంలో దైవం మీకు సహాయం చేయడానికి వస్తున్నాడు. ఆమెను గుర్తించండి, ఆమెను గౌరవించండి. ఈ కోపాన్ని పక్కన పెట్టేసి ప్రేమగా మాట్లాడండి. ఎప్పుడైతే మీరు స్త్రీని గౌరవిస్తారో అప్పుడే మీ ఇల్లు దేవాలయం అవుతుంది. మీ జాతకంలో ఎంత పెద్ద దోషం ఉన్నా మీ మనసు మంచిదైతే ఆ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. మీ అందరికీ మంచి జరగాలని ఆ శనీశ్వరుణ్ణి కోరుకుంటున్నాను. శనీశ్వరుడి ఆశీస్సులు, లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీ మీద ఎల్లప్పుడూ ప్రసరింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన కుంభరాశి వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన జ్యోతిష్య రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి.